హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకోగా వీకెండ్ రన్ తో అంచనాలు అయితే అందుకోలేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో కొన్ని బెంచ్ మార్క్స్ అయితే పడ్డాయి. టాలీవుడ్ బిగ్ హిట్స్ కొన్నిటిని క్రాస్ చేసింది కూడా. బట్ నిజంగా ఇదే సీజన్ లో లాస్ట్ ఇయర్ వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దేవరాకి వచ్చిన రన్ ఈ మూవీకి ఎందుకు రావట్లేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి టికెట్ ప్రైజెస్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 2000 అయితే అవుతుంది. ఓ పక్క బతుకమ్మ ఫెస్టివల్, మరోపక్క మ్యాచ్ ఎఫెక్ట్, ఇవన్నీ పడి వీకెండ్ కి 300 కోట్ల మార్కు దాటాల్సిన సినిమా 250 కోట్ల మార్కు కూడా అందుకోలేకపోయింది. అఫీషియల్ పోస్టర్లో 252 కోట్లు వచ్చినప్పటికీ కూడా ట్రేడ్ లెక్కలో గ్యాప్ కాస్త గట్టిగానే ఉందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో హోల్డ్ బాగుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే జరిగిన బిజినెస్ కి మూవీ టార్గెట్ మాత్రం చాలా కష్టమై ఉండేది. బట్ ఆన్లైన్ లో బుకింగ్స్ చూస్తే నైజాం వరకు గట్టిగా ఉన్నా ఆఫ్లైన్ మాత్రం ఆంధ్రాలో గట్టిగా ఉంది. డే 4 కంటే డే 3 నైజాంలో చిన్న నెంబర్ అయితే పడగా డే 4 డే 3 కంటే కూడా చిన్న నెంబర్ నైజాంలో పడింది. బట్ ఆంధ్రలో మాత్రం చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సీడెడ్ ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్, గుంటూరు, కృష్ణ అన్ని చోట్ల కూడా సాలిడ్ గా గ్రోత్ అయితే కనిపించింది. అండ్ దాంతోనే బిజినెస్ కి కాస్త దగ్గరైంది కూడా. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన ఈ ఫిలిం కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అండ్ హిందీ నెట్ డే 4 3 డేస్ కంటే కూడా పెద్ద నెంబర్ పెడుతూ 65 లక్షలకి పైగా నెట్ కలెక్ట్ చేయడంతో 4 డేస్ నెట్ 2.1 కోటి అయితే దాటింది. సో లేట్ చేయకుండా వచ్చి ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 2 12.2 కోట్ల షేర్, డే 3 12.38 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా డే 4 మరోసారి గ్రోత్ చూపిస్తూ 13 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో చాలా వరకు సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. సో సాటర్డేతో పోల్చితే సండే గ్రోత్ అయితే కనిపించింది. నైజాం విషయానికి వస్తే డే 3 6.1 కోటి షేర్ ని కలెక్ట్ చేయగా డే 4 5.2 కోట్లు కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. దాంతో 4 డేస్ షేర్ నైజాంలో 41.7 కోట్లకి చేరుకోగా ఇక్కడ జరిగిన 54 కోట్ల బిజినెస్ కి గాను మరో 12.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఫైనల్ రన్ లో ప్రాఫిట్స్ రాబోతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇక్కడ 40-50 కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ ఫిలిం. ఇక సీటెడ్ విషయానికి వస్తే డే 3 1.48 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా డే 4 అది 1.7 కోట్లకి చేరుకుంది. సో గ్రోత్ అయితే సాలిడ్ గానే ఉందని చెప్పొచ్చు. సో 4 డేస్ షేర్ సీరియల్ లో 12.4 కోట్లకి చేరుకోగా సీరియల్ లో బిజినెస్ 22 కోట్లు కావడంతో మరో 9.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే డే 3 1.54 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే డే 4 1.71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో 4 డేస్ షేర్ ఉత్తరాంధ్రలో 11.45 కోట్లకి చేరుకోగా ఇక్కడ జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను మరో 8.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక డే 4 ఈస్ట్ లో 74 లక్షలు, వెస్ట్ లో 81 లక్షలు, గుంటూరులో 1 లక్ష, కృష్ణలో 11 లక్షలు అండ్ నెల్లూరులో 59 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్లు, వెస్ట్ లో జరిగిన 9 కోట్ల బిజినెస్ కి గాను 6.2 కోట్లు, గుంటూరులో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 8.9 కోట్లు, కృష్ణలో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 102.2 కోట్లకి చేరుకోగా క్రాస్ 147 కోట్లు దాటింది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 145 కోట్లు కావడంతో మరో 42.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సేఫ్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేసిందో. ఇక కర్ణాటకలో 8.1 కోటి షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 11.5 కోట్లు దాటింది. ఇక్కడ బిజినెస్ 10 కోట్లు కావడంతో ఇప్పటికే 1,55 లక్షల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక ఓవర్సీస్ లో జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను 28.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటికే 11 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గ్రాస్ ఓవర్సీస్ లో 60 కోట్ల మార్క్ దాటింది. అలా ఓజీ మూవీ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 142.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 230 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 174 కోట్లు కావడంతో మరో 31.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి అట్లీస్ట్ రోజుకి 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన 10 డేస్ లోనే హిట్ వర్టిక్ ని ఎందుకుంటుంది. చూడాలి మరి ఆ రేంజ్ లో హోల్డ్ చేస్తుందో లేదో. టికెట్ ప్రైజెస్ తగ్గించకపోతే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కాదు, ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఓజీ ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.